రాగి పిండితో ఉప్మా ఇంత టేస్టీగా ఉంటుందా? ఒక్కసారి టేస్ట్ చూసా నా ఫేవరెట్ అయిపోయింది. ఇంత హెల్దీ రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక పాన్ లో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి కాజులు ఫ్రై చేసుకోండి. తర్వాత అదే పాన్ లో పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసి మగ్గించుకోండి. ఇప్పుడు అందులో హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ వేసి బాగా వేగేదాకా కలుపుతూ ఉండండి. రవ్వ బాగా వేడయ్యాక అందులోనే హాఫ్ గ్లాస్ రాగి పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం రాగి పిండి ఉప్మా రవ్వ కలిపి 1 గ్లాస్ తీసుకున్నాం కదా, దానికి 2.5 గ్లాసుల వాటర్ తీసుకొని వేడి చేసుకోండి. ఉప్మా రవ్వ అండ్ రాగి పిండి బాగా కలిసాక మనం వేడి చేసుకున్న 2.5 గ్లాసుల వాటర్ పోసి బాగా కలుపుకోండి. అందులోనే రుచికి తగిన ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. మేము ఉప్మాను కొంచెం లూజ్ గా చేసుకున్నాము. మీరు కావాలంటే నీళ్లు కొంచెం తక్కువ పోస్తే గట్టిగా అవుతుంది. అంతే, మన హెల్తీ రాగి ఉప్మా రెడీ. వేయించుకున్న కాజు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉప్మా పల్లి చట్నీతోనే కాదు, చికెన్, మటన్ సూప్ తో కూడా చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో ఛానల్ లో ఉంది, లింక్ ట్యాగ్ చేశాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.